శాస్త్రమే మనకు ప్రమాణం తెలియజేసింది. శ్రోత్రియం బ్రహ్మనిష్టం వరిష్టం అన్నారు. శాస్త్రమే మనకి అడుగడుగునా మనకి ఉపదేశం చేస్తున్నది. శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో మనం ప్రయత్నం చేస్తే తప్పగా మనకి అనుగ్రహింపబడుతుంది. కానీ మనం లౌకికంగా మన యొక్క ప్రజ్ఞతో ఏదో కొంత ఆశించి వెళ్తున్నాం. లోకంలో ఈరోజు 90% మంది, ఇంకా గట్టిగా చెప్పాలంటే 99% మంది అలాగే ఉన్నారు. ఏదో ఆశించి వెళ్ళటం, అవతల వాడి యొక్క అవసరాన్ని అవకాశంగా చేసుకోవటం, ఇలాగే సాగుతున్నది. కానీ పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి జీవనానికి వాటికి అతీతంగా ఉంటుంది. అది కేవలం ఈశ్వరానుగ్రహ అది సిద్ధిస్తుంది తప్ప మిగతా వాటి మహతా పుణ్యపన్యేన ఎంతో విశేషమైన పుణ్యఫలం చేత అది సిద్ధిస్తుంది.